ఎందుకు యెహోషువ గ్రంథం స్పెషల్ అని చెప్తానంటే 40 సంవత్సరాలు ఎడారిలో తిరిగిన ప్రజలు ఇప్పుడు వెళ్ళి దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు. ఆ దేశాన్ని స్వాధీనపరుచుకునేటప్పుడు దేవుడు వాళ్ళకి ఊరికే ఇవ్వట్లేదు ఆ దేశాన్ని. గాడ్ ఈస్ నాట్ ఫ్రీలీ గివింగ్ దెమ్ కానాన్. దే హ్యావ్ టు డూ ఫ్యూ థింగ్స్ టు గెట్ కానాన్. కానాను దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలని అంటే 40 years 40 సంవత్సరాలు వాళ్ళు తిరుగుతున్నారు, బాగానే ఉంది. కానాను దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలంటే, స్వాధీనపరచుకోవాలంటే దేవుడు ఈజీగా ఇవ్వట్లేదు. గాడ్ విల్ నాట్ గివ్ యూ ఎనీ బ్లెస్సింగ్స్ ఈజీలీ. నీకే ఆశీర్వాదాన్ని దేవుడు సులువుగా ఇవ్వడు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదాన్ని ఆక్రమించుకోవాలంటే దేవుడు మొదటగా మనని మారుస్తాడు. గాడ్ విల్ చేంజెస్ ఫస్ట్ టు ఆక్యుపై ద బ్లెస్సింగ్స్. నీకు ఆశీర్వాదం కావాలంటే, మీరు ఆశీర్వాదాలని స్వతంత్రించుకోవాలనంటే మొదట దేవుడు మనలో కొన్ని మార్పుల్ని ఆయన ఆశిస్తున్నాడు. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్స్. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన జీవితాలలో కొన్ని మార్పులు ఖచ్చితముగా కావాలి. హల్లెలూయా. కానాను దేశంలో ఏ విధంగా అడుగు పెట్టారు, దేవుడు ఏ విధంగా ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఊరిక కూర్చుంటే రాలేదు ఆ దేశం. వాళ్ళు కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. దే షుడెంట్ సిట్ ఐడిల్లీ అండ్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్. వాళ్ళు కొన్ని విషయాలు చేయాలని దేవుడు చెప్పాడు. కొన్ని మార్పులు దేవుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ మార్పులను బట్టి వాళ్ళు మార్చుకున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఆ దేశాన్ని ఇచ్చాడు. 12 అధ్యాయాలలో మనం చూస్తాం. The first 12 chapters we see that God expects some changes in them and they make the changes and then God gives them the blessings. మనలో కూడా సిద్ధపాటు అనేది ఉండాలి. We need, if you want to receive the blessings, you need that preparedness. You have to prepare. మనం సిద్ధపడాలి.